చేయండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, నేను మేనేజ్ చేస్తాను. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అందరూ వచ్చేస్తున్నట్టున్నారు, మొదలెట్టేస్తాను. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా ఇంటి ఇలవేల్పు, ఆవిడ దయ వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. అనసూయమ్మ చాలా గొప్ప. ఎవరా నువ్వు? అసలు నువ్వెవరు? ఆవిడే అనసూయ. అనసూయమ్మ చెప్పవేంటమ్మా మరి? అమ్మా అమ్మా నన్ను మర్చిపోయారా అమ్మా? ఈ దీనుణ్ణి కరుణించిన దేవతమ్మ మీరు, మా ఇంటి ఇలా వేల్పమ్మా నువ్వు. అవునమ్మా. చేతు పంపిన డ్రామా ఆర్టిస్ట్ వీడేనా? సర్లేరా ముందు పైకిలే. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా ఇంటి. అటు తిరుగు అటు తిరుగు అటు. ఎందుకండి? నోరు మూసుకొని అటు చెప్పరా. అలా కుదరదండి, ఆర్టిస్టులు ఇటువైపు ఉంటే డైలాగ్ అటు చెప్పమంటారండి. నేను ఇటే చెప్తాను. ఇటు తిరిగి చెప్తే నేను పేమెంట్ ఇవ్వను. అలాగే చెప్తాను మేడం, కానీ అటువైపు ఎందుకు చెప్పమంటున్నారు మేడం? రామానాయుడు కొత్త సినిమా తీస్తున్నాడ్రా, అందులో హీరోగా కొత్తవాడిని వెతుకుతున్నారు. అందుకే మా ఇంట్లో కొన్ని చోట్ల కెమెరాలు ఫిక్స్ చేశారు. ఇట్రా, ఇదిగో నీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చితే నువ్వేరా హీరో. అంటే నా పర్ఫార్మెన్స్ అందులో రికార్డ్ అవుద్దా అమ్మా? అవునరా, కానీ కెమెరాలు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. తెలియదా? ఎందుకు తెలియదు? అది సీక్రెట్ రా. డోంట్ వరీ మేడం, నే కనుక్కుంటాగా. నోరు మూసుకొని అటు చెప్పరా. నేను కనిపెట్టేస్తాను. అనసూయమ్మ చాలా గొప్పది. అవును మేడం, రామానాయుడు గారు చనిపోయి చాలా కాలం అయింది కదా, సినిమా ఎక్కడ చేస్తారు? స్వర్గంలో రా. అర్థమైంది, ఇక నేను విజృంభిస్తాను కదా. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా ఇలవేల్పు. ఏంటి అక్కడ వెతుక్కుంటున్నాడు? అనసూయమ్మ ఆపకండి. అయ్యో ఇలా రారా, నేను ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఏంటంటే రామానాయుడు గారికి నా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. నీ మొహం మండ, కెమెరా పిట్టలో ఉందిరా. నిజమా అండి? అయ్యో నిజమే, వెళ్ళు. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా ఇలవేల్పు, ఆవిడ దయ వల్ల మా తాత బేవాన్స్ అయ్యాను, మా నాన్న గాలవరయ్యాడు. ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత ఇంతకు నువ్వెవరు? నేను ఇవిడ కోడల్ని. కోడలా? అంటే ఇంకో క్యారెక్టరా? ఇలా అయితే కుదరదండి. అయ్యో క్యారెక్టర్ ఏంటి? అయ్యో అయ్యో వాడక పిచ్చి వెదవమ్మా. పిచ్చి వెదవ కాదు, కాటినేని కాంతారావు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అయ్యో నాకు చెప్పింది 2 క్యారెక్టర్లే, ఇక్కడ చూస్తే 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇలా అయితే నా వల్ల కాదండి, నేను వస్తాను. ఆగరా, ఆగు. అమ్మ మధు, ఇతను నా వద్ద సాయం పొంది లాభం పొందిన వ్యక్తమ్మా. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా పంటి ఇలవేల్పు. పంటి కాదురా, ఇంటి ఇంటి ఇలవేల్పు. అదే అదే. అలాగా, ఆవిడ ఏం సాయం చేశారండి? ఏమో ఎవరికి తెలుసు? తెలీదా? తెలియకుండానే సాయం చేస్తుందని ఎలా చెప్తున్నారు? ఏంటమ్మా నీ గోలా? స్క్రిప్ట్ లో లేని అడిగితే ఎలా చెప్తారు? అసలు నువ్వు ఆర్టిస్టువేనా? ఆర్టిస్టా? నేను ఆర్టిస్ట్ ఏంటి? కాదు కాదు, డైలాగ్ తప్పు చెప్తున్నప్పుడే నేను అనుకున్నా నువ్వు ఈ ఫీల్డ్ కొత్త అని. వచ్చేస్తారు మమ్మల్ని చెప్పడానికి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారా. అదే గారు ఏంటిదంతా? పాపమమ్మా, మనం అంటే అభిమానం కదా, ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. ఒరే నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అనసూయమ్మ చాలా గొప్పది, అనసూయమ్మ. కన్ఫ్యూజన్ లో డైలాగులన్నీ మర్చిపోయాను. ఒక్క నిమిషం. అనసూయమ్మ మా ఇంటి ఇలవేల్పు, ఆవిడ దయ వల్ల మా తాతగారు తహసీల్దార్ అయ్యారు. తహసీల్దారా? ఏ ఊరికి? ఎవరికి తెలుసు? రాసిచ్చారు చెప్తున్నా. రాసిచ్చారా? ఎవరు రాసిచ్చారండి? డబ్బులు ఇచ్చిన వాళ్ళమ్మా. ఎవరు డబ్బులు ఇచ్చారండి? రాసిచ్చినోడు. అసలు మీరెవరు? ఏదవ జన్మ.
నేను డ్రామా ఆడలేనమ్మా. వచ్చినప్పటి నుండి వేద ప్రశ్నలతో చంపేస్తుంది. ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి. సారీ రామానాయుడు గారు, నా పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే నాటక పోటీలకు వచ్చేయండి. రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటలకి. మర్చిపోకండి. బాయ్. తప్పకుండా రండి, మర్చిపోవద్దు. ఈయనెవడండి? అత్తయ్య గారు, అసలు ఎవరితను? ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్తున్నాడు? అయ్యో వాడు పిచ్చి సన్నాసమ్మా. అనవసరంగా డబ్బులు దండక తప్ప పైసా ఉపయోగం లేదు. పదండి పదండి. ఓహో, అర్థమైందండి. నాకంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలని విని ఏర్పాటు చేశారా? చెప్తాను. మెల్లగా మెల్లగా కూర్చో 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 కూర్చో. పర్వాలేదండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, వస్తున్నా. ఏంటి అల్లుడు గారు? మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాం. ఓ అలాగా, అయితే కూర్చోండి. మీ ఒళ్ళో కూర్చోవడం బాగుండదు, అందుకని నిల్చొని చెప్తా అత్తయ్య గారు. ఓహో, నీ కళ అర్థమైందా? సర్లే చెప్పు. ఇప్పుడు 7వ నెల అత్తయ్య గారు. అవును, ఇది 7వ నెల జూలయ్యే కదా? నీ బొంద. ఈయన చెప్పేది ఇది జూలయ్యా, ఆగస్టు అని కాదు. నాకు 7వ నెల వచ్చింది అని. ఓ అలాగా. అవునండి, మా ఆవిడకి సీమంతం ఎప్పుడు చేస్తారని అడుగుదామని వచ్చా. ఏంటేంటేంటేంటి? మీకు సీమంతం చెయ్యాలా? అవునమ్మా, ఊళ్ళో అందరూ నీకు సీమంతం ఎప్పుడు అని అడుగుతున్నారమ్మా. తొలిసారి తల్లిని కాబోతున్నాను. నా తల్లి చేతుల మీదుగా సీమంతం జరిపించుకోవాలని ఆశగా ఉందమ్మా. జరిపిస్తావా అమ్మా? ఒక్కగానొక్క కూతురివి, నీకన్నా ఏదైనా ఎక్కువ చెప్పమ్మా. నిజంగానా అమ్మా? నా సీమంతం చేస్తావా? ఖచ్చితంగా చేస్తానమ్మా. మీ ఆయన 1 లక్ష ఇస్తే. నేను లక్షిస్తే మీరు చేసేది నా టవలు. అయినా ఆడపిల్లకు సీమంతం పుట్టింటి వాళ్ళు చేయడం ఆచారం. అలాగనే అడిగింది. లేదంటే అప్పు చేసేనా నా భార్యకు శ్రీమంతం నేనే చేసేవాణ్ణి. మరి మాట చెప్పవే. ఇదిగో అల్లుడు గారు, అప్పు కోసం అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ₹1 వడ్డీ అటో ఇటో అయినా నేనే ఇస్తాను. తీసుకుని గ్రాండ్ గా చేసుకోండి. నువ్వు అమ్మవా సిమెంట్ దిమ్మవా? మాకు అదే డౌటు. నువ్వు నోరు మొయ్యవే. ముయ్యాల్సింది లత కాదు, నువ్వు. కన్న కూతురికి కన్న నెలలొస్తే సీమంతం చేసి పుట్టింటికి తీసుకురావాల్సింది పోయి డబ్బులు ఖర్చవుతాయని అల్లుడు కంపిస్తానంటావా? నువ్వు అసలు ఆడదానివేనా? ఐదుగురిని కన్నది కాబట్టి ఆడదే అయ్యుంటుంది. అయ్యో అయ్యో, నా గురించి ఏమనుకుంటున్నారే? చాలా అనుకుంటున్నాం. అవన్నీ చెప్తే గుండెకి చస్తావు. చాలే. అసలు నేను శ్రీమంతం ఎందుకు చెయ్యనని చెప్పానో తెలుసా? మీ కకృతి నాకు తెలియకపోతేనే కదా సీమంతానికి లక్షలు ఖర్చు అవుతాయని చేయనంటున్నావు. కాదు, ప్రాణగండు ఉందని చెయ్యను అన్నాను. ప్రాణగండమా? ప్రాణగండమేంటి? అవును తల్లి, మొన్నొక స్వామీజీకి నీ గురించి చెప్తే శ్రీమంతం చేస్తే ప్రాణగండం అని చెప్పారు. వాడికవడికో ప్రాణగండమని కూతుర్ని కాదంటవా? సీమంతం చేయవా? అయ్యో, ప్రాణగండం స్వామీజీ కాదలుడు గారు, మరి నాకు. అందుకే నా కూతురికి సీమంతం చెయ్యాలన్న ఆశ ఉన్నా మనసును దాచుకుని మీ ముందు ఓ పిసినారి దానిగా, కఠినాత్మరాలుగా, కక్కుర్తి దానిగా నటించాల్సి వస్తుంది.
నటించటం ఎందుకు? మన ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా. అయ్యో ఈ టైంలో జోకులేంటమ్మా? ఆఖరిసారి అడుగుతున్నానమ్మా, సీమంతం చేస్తావా చేయవా? అయ్యో గండం ఉందని చెప్పాను కదమ్మా. వెదవ డ్రామాలొద్దు. గండాలు లేవు, మైసూర్ బోండాలు లేవని నాకు తెలుసు. అయినా తల్లిగా అది నీ బాధ్యతని అడగడానికి వచ్చాం. లేదంటే నా భార్యకు శ్రీమంతం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. పద కౌసు వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, ఏంటమ్మా? రేపు నాకు కొడుకో కూతురో పుడితే మా అమ్మమ్మ ఎవరో అడిగితే నేనేం చెప్తానో తెలుసా అమ్మా? అయ్యో, ఏం చెప్తావమ్మా? ఓ పశువు అని చెప్తాను. కౌసల్య 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 కౌసల్య. ఛీ! 5 బిడ్డల్ని కన్న తల్లివి. ఈ కూతురు మనసు అర్థం చేసుకొని కోరిక తీరుస్తావని ఎంతో ఆశతో వస్తే కాదు పొమ్మంటావా? డబ్బుకి కక్కుర్తి పడి నిండు చూలాలితో కన్నీళ్లు పెట్టిస్తావా? నీలాంటి దాన్ని అమ్మా అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. ఈ రోజు నుంచి నాకు అమ్మ లేదు అనుకుంటాను. ఇప్పటి నుంచి నా పుట్టింటికి నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. తల్లి కూతుళ్ళ సంబంధం తెంచేసుకుంటున్నాను. ఇంకొక్కసారి అమ్మా బొమ్మ అంటూ నా గడపలో అడుగు పెట్టావో నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. రండి. ఆగండి వదినా, ఇది నీ పుట్టిల్లు. ఈ ఇంట్లో వీళ్ళకెంత హక్కు అధికారాలున్నాయో నీకు అంతే ఉన్నాయి వదినా. ఇక్కడ గౌరవం పొందడం కోసం, ఆచార సాంప్రదాయాలు జరిపించడం కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. అలిగి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రాణగండం ఉంది చేయనని చెప్తే వెళ్ళకుండా ఏం చేయమంటావమ్మా? అత్తయ్యగారు చేస్తే ప్రాణగండం, అదే నేను చేస్తే ఎవరికి ప్రాణగండం ఉండదుగా. అంటే దీని సీమంతం నువ్వు చేస్తావా? అవునండి. ఒక ఆడదాని మనసేంటో మరో ఆడదానికే తెలుస్తుంది అంటారు. తల్లి కాబోతున్న ఆడపిల్ల తన తల్లి చేతుల మీదుగా పసుపు కుంకుమ గాజులందుకొని పన్నంటి బిడ్డని కని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా అని ఆశీర్వాదం అందుకోవాలని ఆరాటపడుతుంది. తన తల్లి నీడలో సుఖప్రసవం జరగాలని ఆశపడుతుంది. కాని వదిన కోరిక నెరవేరదని నాకర్థమైంది. అందుకే మధు నాకు తల్లినవుతాను అంటోంది. నీ స్థానంలో తను నిలబడి నాకు సీమంతం చేస్తాను అంటోంది. నీ వయసులో సగం వయసు కూడా లేని ఆ పెద్ద మనసు చూసి సిగ్గుతో చావే. అత్తయ్యగారిని ఏమనొద్దులే వదినా. ఇది ఆవిడ్ని కించపరచడానికి కాదు, నిన్ను సంతోషపెట్టడానికి, నా తృప్తి కోసం చేస్తాను అంటున్నాను. చెయ్యమ్మా చెయ్యి. కావాలంటే శ్రీమంతంలో ఫ్రీగా వంటలు వండుతాను. ఏంటమ్మా ఏంటి మధువన పిచ్చిదనుకున్నావా? అక్క సేమంతం చేసి ఆ లారగడ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. నీకంటే ఎక్కువ మార్కులు సంపాదించి ఆ మధు కోటి రూపాయలు కొట్టేస్తుంది. అమ్మో, శ్రీమంతం వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉందా నాన్న? లేకపోతే దానికి అక్క మీద ప్రేమ ఉందనుకున్నావా అంత ఖర్చుపెట్టి సీమంతం చేయడానికి? నిజమే నాన్న. ఇప్పుడు వెంటనే ప్లేట్ ఫిరాయించాలి. ఓకే. అమ్మా మధు, నీ పెద్ద మనసుకి చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. కానీ మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి. ఏంటది? నేను నా కూతురికి సీమంతం చెయ్యను అన్నది పిసినారితనంతోనో డబ్బులు ఖర్చవుతాయన్న కక్కుర్తితోనో కాదమ్మా. మరి కౌసల్య మీద నీకెంత ప్రేముందో తెలుసుకోవడానికి, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం, అనుబంధం ఇక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవడానికి. నిజమా అమ్మా? అవును తల్లి, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు తల్లి? ఎన్ని లక్షలు ఖర్చైనా అంగరంగ వైభవంగా నీ సీమంతం జరిపిస్తానమ్మా. 10 తరాలు చెప్పుకునేంత ఘనంగా జరిపిస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
నీ మనసు కూడా కరిగిపోయే విషయం ఒకటుంది చెప్తానమ్మా. ఏంటది? కౌసల్యతో పాటు నీకు సీమంతం జరిపిస్తానమ్మా. నాకా? అవునమ్మా, ఇద్దరికి ఒకే రోజు ఒకే చోట ఒకే టైంలో సీమంతం చేస్తానమ్మా. తల్లిగా అత్తగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తానమ్మా. నాన్న చేతు అమ్మా. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూద్దాం కదా. అది కాదమ్మా. పదరా. రా. ఇదంతా నీ వల్లే మధు. నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. అయ్యో, ఒక అల్లుడినిచ్చి తీర్చుకోదినా. పద లోపలికెళ్దాం. రాన్నయ్య. ఏయ్, వదలరా. ఏంటమ్మా ఇది? ఏంట్రా? ఆ మధు అక్క సీమంతం చేయకుండా చెడగొడతాం అనుకుంటే నువ్వు కూడా సీమంతం చేస్తానని మాట ఇచ్చేస్తావేంటి? పైగా మధు సీమంతం కూడా నువ్వే చేస్తానంటున్నావు. 2 సీమంతాలు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో నీకేమైనా ఐడియా ఉందా? అయ్యో నా పిచ్చి నాన్న, ఆ మధు నాపితే మనకే వస్తుందిరా. అదే ఆ సీమంతం ఏదో మనమే చేస్తే ఆ లాయర్ గారి దగ్గర నుంచి మార్కులు వస్తాయిరా. ఆ తర్వాత ₹1,00,00,000 నాకే వస్తాయి. ఖర్చులో ఖర్చు మధు కూడా సీమంతం చేసేస్తే డబుల్ మార్కులు కొట్టేయచ్చు. దీనివల్ల మనకు పోయేదేవీ లేదు, ఇంకో కుర్చీ రెంట్ తప్ప. నాకు అర్థమైందమ్మా. సరేరా, అర్జెంటుగా ఊళ్ళోకెళ్ళి సీమంత ఫంక్షన్ గురించి చెప్పేస్తా. అందరికి గిఫ్ట్లు తెచ్చమని చెప్పాలి, అంతేగా? అయ్యో కాదురా, గిఫ్ట్లు వద్దు అని చెప్పాలి. గిఫ్ట్లు తెస్తే లోపలికి రానివ్వం అని చెప్పాలి. అలా కాదు, గిఫ్ట్లు వద్దని చెప్పాలా? ఎందుకు? ఎందుకో డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేద్దు గాని ముందు నేను చెప్పినట్టు చెయ్యరా. వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళు. వసై మధు, నువ్వెన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఆ ₹1,00,00,000 నాదేనే. ఇది కళా నిజమా అనిపిస్తోంది వదినా. దేని గురించి వదినా నువ్వు అనేది? అనసూయాదేవి గిఫ్ట్లు లేకుండా సీమంతానికి రమ్మని చెప్పింది కదా, దాని గురించా? నిజమే వదినా, ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్నా ఖచ్చితంగా గిఫ్ట్లు తెమ్మనేది, గిఫ్ట్లు లేకుండా రావద్దు అనేది. అలాంటిది ఫస్ట్ టైం గిఫ్ట్లు లేకుండా ఫంక్షన్ కి రమ్మని చెప్పింది. గిఫ్ట్లు తేవద్దన్నందుకు ఆనందంగా ఉన్నా లోపలికి వెళ్ళాక ఏం ఫిట్టింగ్ పెడుతుందో అని భయంగా ఉంది వదినా. నాకు తెలుసు ఆమె మారింది వదినా. కావాలంటే లోపలికి వెళ్ళాక చూడు, కడప నిండా భోజనాలు పెట్టి మరీ పంపిస్తుంది. అంతేనంటావా? ఈ మిస్ మంచన ఎప్పుడు మిస్ అవ్వదు. పదండి. కట్టనే త్వర కట్టనే, కొంచెం ఇటు కట్టనే త్వర కట్టనే. నమస్కారం అనసూయ గారు. ఒరే సుబ్బా, వాళ్ళని అక్కడే ఆపు. అలాగే ఆపుతున్నానమ్మా. ఆగండి ఆగండి. అరే అందరూ వచ్చేసారా? నాన్న చేతు, బద్రి, రంగా అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్కసారి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన స్టైల్లో చెక్ చేసి పంపించండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఆగండమ్మా, ఆగండి ఆగండి. పదండి పదండి, లోపల బోర్డు పని ఉంది, పదండి. ఏంటి మీరొచ్చారు? మిమ్మల్ని లైన్ లో పెడదామని. మమ్మల్ని లైన్ లో పెడతావరా? మీరు మా వాడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాడి ఉద్దేశం మిమ్మల్ని అందరినీ లైన్ లో నుంచోమని. నిల్చోబెట్టడానికని చెప్పొచ్చుగా. మీరు టైం ఇస్తేగా, గుడిలో గంట కొట్టినట్టుగా లా గోపమే కొట్టారుగా. సర్లేండి, ఇప్పుడైనా లైన్ లో నుంచోండి, చెక్ చేస్తాం. చెక్ చేస్తారా? ఏం చెక్ చేస్తారు? పైనుంచి కింద దాకా. ఓరి దొంగ సచ్చినోళ్ళారా, మీ మనసులో ఇంత దురుద్దేశం ఉందా? మిమ్మల్ని. ఆహా ఆంటీ, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. చెక్ చేస్తా అంది చేతులతో కాదండి, మరి దీంతో. ఎందుకు? సీమంతానికి మీరు గిఫ్ట్ లోనా తెచ్చారేమోనని. తేవద్దు అని చెప్పాక మేమెందుకు తీసుకొస్తాం? ఏమో
ఎవరికి తెలుసు సీమంతానికి గిఫ్ట్లు తెస్తే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదని స్వామీజీ చెప్పారు. అందుకే గిఫ్ట్లు వద్దు అన్నాను. పొరపాటున మీలో ఎవరైనా గిఫ్ట్ తెస్తారేమోనని నా జాగ్రత్తలో నేనున్నాను. చూస్తారండి నాన్న, చెక్ చెయ్యండి. అమ్మా చేతిలో ఏముంది? పర్సు. పర్సులో ఏముంది? డబ్బులు. అంటే గిఫ్ట్. అమ్మో, డబ్బులు గిఫ్ట్ ఎలా అవుతాయమ్మా? గిఫ్ట్లంటే కాస్ట్లీ బొమ్మలే కాదు, డబ్బులు కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. అందుకే నా దృష్టిలో డబ్బులు కూడా గిఫ్ట్ తో సమానం. అంటే మా దగ్గర డబ్బులు కూడా ఉండకూడదా? గట్టిగా చెప్పాలంటే మీ దగ్గర ప్రాణాలు కూడా ఉండకూడదు. మర్యాదగా డబ్బులు మా చేతికిచ్చేసి వెళ్ళండి. నేను చెప్తే విన్నావా? మిస్ అమ్మ అంచనా మిస్ అవ్వదు, గడదు గుడ్డవ్వదు అని తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఎలా ఫిట్టింగ్ పెట్టిందో. ఇదిగో అనసూయ గారు, ఇలా చేస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోతే తల్లికి ప్రమాదం అని స్వామీజీ చెప్పారు. కర్మ, ముందుకెళ్తే బిడ్డకు ప్రమాదం, వెనక్కెళ్తే తల్లికి ప్రమాదం. ఇక్కడుంటే మనకి ప్రమాదం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు తల్లి? చెప్తాను. ఒరే బద్రి. ఓకేనమ్మా. మీ దగ్గరున్న డబ్బులు, పర్సులు, గాజులు అన్ని దీనిలో వేసి వెళ్ళండి. అదొక్కటే మార్గం. కర్మ, వెయ్యండి.